నమస్తే వెల్కమ్ టు రాకీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ శ్రీ రామకృష్ణ పర్యవేక్షణలో. పోలేరమ్మ తల్లికి ఘనంగా కొలుపులు రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో. కిడ్నీ కేర్ హాస్పిటల్లో అమర్చిన అత్యాధునిక వైద్య పరికరం వివరాలు వెల్లడించిన డాక్టర్ షేక్ అబ్బాస్. పర్యాటకులకు పోలీసుల శుభవార్త సమాచారం ఇస్తే LHRM ఏర్పాటు ఇస్తాం. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో HIV AIDS పై అవగాహన కార్యక్రమం. గణపతిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్న SP శ్రీనివాసరావు కాకుమాను బజార్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు రూరల్ CI రామకృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా CI రామకృష్ణ మాట్లాడుతూ రౌడీ షీటర్ కుటుంబంగా ముద్రపడడం వల్ల సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుందని, అందువల్ల అందరూ సక్రమ మార్గంలో నడవాలని కోరారు. ఎవరైనా ప్రైవేట్ సెటిల్మెంట్లకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నలుగురిలో గౌరవం ఉందా లేదా? మీ ఈ కేసులు ఇరుక్కొని మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి. మీరు వాళ్ళు నలుగురిలో తిరగలరా? ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైనా ఫ్రీగా రాగలరా, మాట్లాడగలరా? ఎందుకు రాలేడు? మీ మీద ఉన్న భయం. అంటే గతంలో మీరు చేసిన నేరాలు, వాటి ప్రభావం అది మిమ్మల్ని ఒక పక్కన తీసేసినట్టే ఉంటుంది. అవునా? సమాజంలో అవునా కదా? మిమ్మల్ని పక్కన పెట్టినట్టే. అది ఎవరు చేసుకున్నారు? మీరే చేసుకున్నారు. దేనివల్ల? క్షణికావేశం. మీకు ఏదైనా ప్రాబ్లం అయింది వచ్చి పోలీసుకి చెప్తే పోలీస్ పని మేము చేస్తాం కదా. చట్టం మీ చేతిలో తీసుకోవడం వల్ల మీరు ఇప్పుడు పడుతున్న బాధలన్నీ ఇయ్యే. ప్రతి ఆదివారం రావాలి, ఆదివారం కూడా వస్తారు, అటెండెన్స్ చేయించుకోవాలి. మీరు ఏదైనా ఊరు వదిలిపెట్టి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాల్సిందే. అవునా కదా? అంటే కొంత స్వేచ్ఛ మీది అరికట్టినట్టే. అవునా కదా? మరి అట్లా అని ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా చిన్న విషయాలు మళ్ళీ ఇరుక్కున్నారనుకో, ఈసారి అయితే వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, మీరు ఏది ఉన్నా కానీ మంచిగా బతకండి, భార్య పిల్లలతో బతకండి. ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఒక గొడవలో మీరు పోవద్దు. ఒకవేళ ఏమైనా గొడవ జరుగుతున్నా మీరు అక్కడి నుంచి సైడ్ అయిపోండి, సైడ్ అయిపోవాలి. అలాగే ఏ తగాదాల్లో కానీ, సెటిల్మెంట్లో కానీ, ఏదైనా పొలిటికల్ ఇష్యూస్లో కానీ ఇటువంటి వాటిలో మీరు ఉన్నారంటే మాత్రం మీ మీద PD యాక్ట్ పెడతాము, లేదా నగర బహిష్కరణ చట్టం కూడా తీసుకొస్తాం చెప్తున్నా. రొంపిచెర్ల మండలం గోగులపాడు గ్రామంలో పోలేరమ్మ తల్లికి కొలుపులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కొలుపులను ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పోలేరమ్మ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తామని గ్రామస్తులు తెలిపారు. దివ్యశక్తి స్వరూపిణి అయిన పోలేరమ్మకు ప్రతి ఏటా కొలుపులు కొలుస్తామని గ్రామ ప్రజలు తెలిపారు. హాస్పిటల్లో మూత్రపిండాల వైద్యానికి సంబంధించి అత్యాధునిక వైద్య పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యశాల డాక్టర్ షేక్ అబ్బాస్ ఆదివారం తెలిపారు. తులియం ఫైబర్ లేసర్ మరియు ఫ్లెక్సిస్కోపీ అనే నూతన పరికరం ద్వారా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు కోత, కుట్లు, రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు. ఈ శస్త్రచికిత్స అనంతరం ఒకే రోజులో రోగిని డిశ్చార్జ్ చేయవచ్చునని తెలిపారు. పల్నాడు జిల్లాలో తమ వైద్యశాలలో మాత్రమే యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు గజ్జుల బ్రహ్మారెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, కార్సాని శ్రీనివాసరెడ్డి, పి శ్రీనివాసరెడ్డి, వసంతరాయ, రూపేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
గత 6 సంవత్సరాలుగా కిడ్నీ కేర్ సెంటర్ని ప్రారంభించి యూరాలజీలో అత్యంతమైన క్లిష్ట కేసుల్ని, రాళ్ళు కానీ, క్యాన్సర్స్, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలను కానీ ఎంతో విజయవంతంగా వైద్యం చేసి పేషెంట్స్కి మంచి సేవలు అందిస్తున్న డాక్టర్ అబ్బాస్ గారు ఇంకొక అడుగు ముందుకేసి లేజర్, అత్యంత అధునాతనమైన లేజర్, టూరియం లేజర్ని అందుబాటులో తీసుకొచ్చారు. దాని ద్వారా డాక్టర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ చెప్పారు, రాళ్ళని ఎంత పైన ఎన్ని రాళ్ళు ఉన్నా, డిఫరెంట్ యాంగిల్స్లో రాళ్ళు ఉన్నా కూడా వాటిని ఒకే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం కుట్టు లేకుండా, కోత లేకుండా, బ్లీడింగ్ రిస్క్ లేకుండా, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువగా అదే రోజు ఇంటికి పంపించేటట్లు చాలా టెక్నాలజీ పెరిగే కొద్దీ సింప్లిఫై అయిపోతుంది, సేఫ్టీ పెరుగుతుంది పేషెంట్కి. సో మనం ఇంత ముందు కంటే కిడ్నీకి సంబంధించిన, రాళ్ళకి సంబంధించిన కానీ, ఏదైనా ప్రాస్టేట్కి సంబంధించిన ఆపరేషన్స్ కానీ తక్కువ రిస్క్తో అదే రోజు సింపుల్గా చేయించుకొని ఇంటికి వెళ్ళే టెక్నాలజీని అందుబాటు తీసుకొచ్చారు. ఇది నరసరావుపేట వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నేను అభినందిస్తున్నాను. ఈరోజు మన పల్నాడు జిల్లాలో మన నరసరావుపేటలో డాక్టర్ అబ్బాస్ గారు గత 6 సంవత్సరాల నుంచి స్పెషలిస్ట్ ప్రాక్టీస్, యూరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా విజయవంతంగా 6 సంవత్సరాలు చాలా క్లిష్టమైన కేసుల్ని నయం చేసి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ బాగా సుపరిచితులు. ఆయన ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు యూరాలజీలో అత్యంత ఆధునికమైన ఇన్స్ట్రుమెంట్స్, లేజర్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే సర్జరీలని మన నర్సాపేటలో చేయబోతున్నారు. దానికి ముందుగా అబ్బాస్ గారి వైఫ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నరసరావుపేట వైద్య రంగంలో చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం లిఖించబడుతుంది. మరి గత 5-6 సంవత్సరాలుగా యూరాలజీ విభాగంలో మంచి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ అబ్బాస్ గారు ఈరోజు లేజర్ సౌకర్యాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి అధునాతనమైన యూరాలజీ సర్వీసుల్ని అందించబోతున్నారు. వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. వారికి అందరూ సహకరించాలని, ఈ సేవలన్నింటినీ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. Kidney Care Hospital is the center for excellence in renal stones with 90% of success rate since past 6 years. అలాగే మారుతున్న కాలానుగుణంగా ఈరోజు ఆధునిక పద్ధతి అయినటువంటి లేజర్ని మన హాస్పిటల్ నందు పల్నాడులోనే మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరుగుతుంది. రాకీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన కిడ్నీ కేర్ హాస్పిటల్ నర్సరావుపేట నందు అత్యాధునిక లేజర్ అయినటువంటి థూలియం ఫైబర్ లేజర్ని మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలోనే కిడ్నీ కేర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడింది. కిడ్నీ కేర్ హాస్పిటల్ గురించి చెప్పుకుంటూ పోతే, కిడ్నీ కేర్ హాస్పిటల్ ప్రారంభించి 6 సంవత్సరాలైంది. ఆవిర్భావ దినం నుంచి ఈ రోజు వరకు కూడాను యూరాలజీలో ఉన్నటువంటి అత్యాధునిక వైద్యం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ప్రవేశపెట్టే హాస్పిటల్స్లో మన కిడ్నీ కేర్ హాస్పిటల్ ఒకటి. ఇలా చెప్పుకోవటం అతిశయోక్తి కావచ్చు, కానీ కిడ్నీ కేర్ హాస్పిటల్ ఉన్న యూరాలజీ సెంటర్స్ అన్నింటిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ రీనల్ స్టోన్ డిసీజ్గా గుర్తింపు చెందింది. 2018లో ఆనాది కాలంలోనే స్టడీస్లో ఉన్నటువంటి సుపైన్ PCNL అనే ప్రక్రియనే 200కు పైగా చేసిన మొట్టమొదటి సంస్థ కిడ్నీ కేర్ హాస్పిటల్. అలాగే అల్ట్రాసౌండ్ గైడెడ్ పంచర్ కానీ, బైపోలార్ TURP కానీ, ఇప్పుడు ఈ లేజర్ అయితే కానీ మొట్టమొదటిసారిగా పల్నాడు ప్రాంతం లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి సంస్థ ఏదైనా ఉందంటే అది కిడ్నీ కేర్ హాస్పిటల్ అని నేను సగర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డూ సబ్స్క్రైబ్ రాకీ ఛానల్. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వారు వేరే ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటికి LHMS అనే పరికరాన్ని అమర్చి భద్రత కల్పిస్తామని CI రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ LHMS ద్వారా గతంలో కూడా చాలా కేసులు పట్టుకోవడం జరిగింది పోలీసు వాళ్ళు. కాబట్టి ఇది విరివిగా ఉపయోగించడం మధ్యలో ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ దాన్ని మీరు ఉపయోగించుకొని మీ ఆభరణాలు కానీ, మీ వాల్యుబుల్ థింగ్స్ వాటికి కానీ పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తారు. అలాగే ఈ మధ్య ఎక్కువగా వినపడుతుంది ఏంటంటే సైబర్ నేరాలు ఏంటంటే ఈ ఆన్లైన్లో మీకు చెప్తా ఉంటారు, మీకు లోన్ శాంక్షన్ అయింది, మీ ఆధార్ డీటెయిల్స్ ఇవ్వండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి OTP చెప్పండి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి మనం జనరల్గా రొటీన్లో
ప్రతి ఒక్క మనిషికి బిజీగా ఉంటారు లైఫ్లో. సరే ఏంది ఓటీపీ అడుగుతున్నారు, బ్యాంక్ నుంచి నన్ను అడుగుతున్నారు ఏందని చెప్పి ఆలోచించకుండా కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్లో నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఇమీడియట్గా వాళ్ళు తీసేస్తుంటారు. దీని మీద మీరు ఇమీడియట్గా ఏంటంటే మీకు అట్లా అనిపించిందంటే వెంటనే ఆన్లైన్లో సైబర్ నేరాల గురించి ఒక ప్రత్యేకమైన ఒక వింగ్ ఉంది 1930. ఆ నెంబర్కి మీరు కనుక ఫోన్ చేసి మీ కంప్లైంట్ రేజ్ చేస్తే మీ దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళ అకౌంట్లు వెంటనే హ్యాక్ చేయబడుతుంది, నిలిపివేయబడతాయి. వాళ్ళు అందులోంచి డబ్బులు తీయడానికి వీలు లేకుండా ప్రస్తుతానికి హోల్డ్లో పెడతారు డబ్బులన్నీ. తర్వాత మీరు కంప్లైంట్ పోలీస్కి వచ్చి మీరు కంప్లైంట్సే కేసు రిజిస్టర్ చేసి మన ఫర్దర్గా మీ డబ్బులు ఎక్కడైతే హోల్డ్ అయినాయో ఆ హోల్డ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బ్యాంక్ లెటర్లు పెట్టి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని మీ డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకురాగలము. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో HIV AIDS పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు స్థానిక హార్డ్ మహిళా జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ PB ICTC కౌన్సిలర్ R రవికుమార్, DSRC కౌన్సిలర్ G వనజాక్షి, మమత, మాధురి తదితరులు పాల్గొన్నారు. మమత, మాధురి మాట్లాడుతూ బాలికల్లో యుక్త వయసు వచ్చిన వల్ల శరీరంలో జరిగే మార్పులు, వ్యక్తిగత పరిశుభ్రత, కౌమార దశలో ఉన్న విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. కౌన్సిలర్ వనజాక్షి పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం వల్ల వచ్చే వ్యాధులను వివరించారు. How to take bath, కంపల్సరీ స్నానం చేయాలి. అండ్ దెన్ మీరు మీ బాడీకి ఎలా అయితే ఇంపార్టెన్స్ ఇస్తారో మీ తలకి అంటే హెయిర్కి కూడా. ఈరోజు కండక్ట్ చేస్తున్న హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఆధ్వర్యంలో IEC క్యాంపెయినింగ్ ద్వారా మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా మనం హార్డ్ హై స్కూల్లోని విద్యార్థులందరికీ ఈ పర్సనల్ హైజీన్ గురించి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా పర్సనల్గా వాళ్ళు ఏ విధంగా హైజీనిక్గా ఉండొచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిగత లైఫ్లో ఏ విధంగా కేర్ తీసుకోవచ్చు అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని విద్యార్థులందరూ కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంటున్న స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చక్కని అవగాహనని తెలియజేశారు. ఈ విధంగా చేయడానికి హెల్ప్ అందించిన హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ అండ్ స్కూల్ యాజమాన్యానికి, తర్వాత కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక ఉత్సవాల్లో ప్రసిద్ధిగాంచిన నర్సరావుపేట కాకుమాను బజార్ 25 సంవత్సరాల వేడుకల సందర్భంగా 8వ రోజున కుటుంబ సమేతంగా పల్నాడు జిల్లా SP శ్రీనివాసరావు గణపతి స్వామిని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగసరపు సుబ్బరాయ గుప్తా, కపలవాయి విజయకుమార్, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ వారు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా SP శ్రీనివాసరావు మాట్లాడారు. అలంకరణ బాగుందని, ఇదే విధంగా గణేష్ వేడుకలను భక్తులు నర్సరావుపేట పట్టణంలో రామ్ పరివార్ అభయ గణపతి ఉత్సవాల్ని గత 24 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిపించి 25వ సంవత్సరంలోకి వచ్చినటువంటి కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతే దిగ్విజయంగా చేస్తారని, ప్రజలందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ఈ కమిటీ వారందరికీ కూడా మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా తదుపరి కార్యక్రమాలు కూడా రేపు జరగబోయే కార్యక్రమాలను కూడా
కాకుమాన్ బజార్ గణేష్ ఉత్సవ కమిటీ వారిచే ఈ సంవత్సరం 25వ సంవత్సరపు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేస్తున్నామండి. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో 25వ సంవత్సరం స్పెషల్ రోజు 8వ రోజు ఈరోజు. ఈ వేడుకల్లో 8వ రోజు సందర్భంగా ఈరోజు మన పందిరికి మన గౌరవనీయులు పల్నాడు జిల్లా ఎస్పీ గారు కంటి శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మన ఆతిథ్యాన్ని స్వీకరించారు, మన తీర్థప్రసాదం స్వీకరించారు. అలానే ఈరోజు మహిళా భక్తులచే పూజా కార్యక్రమాలు మరియు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశాము. విశిష్ట అతిథులు ఎంతోమంది వచ్చారు. మరియు రేపు సోమవారం విశేషంగా మన ప్రత్యేకత ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం. ఈ ఊరేగింపు కార్యక్రమంలో సోమవారం నర్సాపేట పట్టణం మొత్తం మీద నర్సాపేట పట్టణంలో మన కాకుమాన్ బజార్ ఊరేగింపు చాలా ప్రత్యేకత అండి. మన జిల్లాలోనే నర్సాపేట పట్టణ ఊరేగింపు అంటే ఎంతో ప్రత్యేకత ఉంది. అలానే కోడకపల్లి తిరునాళ్ళ ఈరోజు ఎలా సందడిగా ఉంటుందో అలానే మన ఊళ్ళో కాకుమాన్ బజార్ ఉత్సవ కమిటీ ఇచ్చే ఊరేగింపు కార్యక్రమం కూడా అంత వేడుకగా జరుగుతుంది. నర్సరావుపేట పట్టణంలోని అరెండల్పేట రామాలయం వద్ద మహాగణపతి వినాయకుని పందిరిలో 49 కేజీల శివలింగ ఆకారంలో ఉన్న లడ్డూ ప్రసాదాన్ని వేలంపాట వేశారు. వేలంపాటలో లడ్డును 1,116 రూపాయలకు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పల్నాడు ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారుడు బండి శివ కైవసం చేసుకున్నారు. బండి శివ బంధువులు లడ్డును ఊరేగింపుగా తీసుకెళ్లారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అరండలపేటలోని కోదండరామ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహాగణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 9వ రోజు స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డు ప్రసాదం వేలంపాటలో 49 కిలోల శివలింగాకారంలో ఉన్న లడ్డు మహాప్రసాదాన్ని 1,116 రూపాయలకు వేలంపాటలో కైవసం చేసుకోవటం జరిగింది. ఈ లడ్డు నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. గత 13 సంవత్సరాలుగా మాకు ఇక్కడ సహకరిస్తున్న పెద్దలు కానీ బజార్లో ఉన్న జనాలు కానీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేపుకుంటున్నాం. ప్రతిసారి మాకు సహకరిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సత్తెనపల్లిలోని రాఘవేంద్ర బాలకుటీర విద్యార్థులు ఉడత భక్తిగా వరద బాధితులకు సహాయం పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి ముంచెత్తిన వరదల కారణంగా విజయవాడ ప్రజలు ఇబ్బందులు పాలైన విషయం విదితమే. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర బాలకుటీర చిన్నారులు తాము దాచుకున్న కిడ్నీ బ్యాంక్ డబ్బులు సైతం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కొందరు విద్యార్థులు బాధితుల కోసం విరాళాలు సేకరించారు. మొత్తం సుమారు ₹1,00,000 వరకు సమకూరాయి. ఈ నగదుతో వారి ఉపాధ్యాయుల ద్వారా నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసి వాటిని ముంపుకు గురైన లంక గ్రామంలో పంపిణీ చేయనున్నట్లు రాఘవేంద్ర బాలకుటీర్ డైరెక్టర్ వెలుగురు సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ గీతాంజలి, రాఖీ మీడియా ప్రతినిధి చెన్నకేశవకు తెలిపారు. నేను శ్రీ రాఘవేంద్ర బాలకుటీర్ స్కూల్లో 4th క్లాస్ చదువుతున్నాను. నేను కూడా ₹620 చందా కలెక్ట్ చేశాను. ఇచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు. రాఘవేంద్ర బాలకుటీర్లో 10వ తరగతి చదువుతున్నాను. గత కొన్ని రోజుల క్రితం విజయవాడ పరిశ్రమ గ్రామాల్లో తీవ్రంగా వర్షాలు వచ్చాయి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలిసిన నాకు చాలా బాధ కలిగింది. నేను మా పాఠశాల తరపున సహాయము చేయాలని నిర్ణయించుకున్నాము. నా పేరు గీతాంజలి, శ్రీ రాఘవేంద్ర బాలకుటీర్ స్కూల్ ప్రిన్సిపాల్ని. ఆగస్టు 30వ తారీఖు, సెప్టెంబర్ 1వ తారీఖులో కురిసిన హెవీ రైన్స్ అందరికీ తెలిసిందే. ఒక్కరోజే 29 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యింది. దానివల్ల కృష్ణానది, పొడమేరు నదులన్నీ కూడా పొంగటం వల్ల ఆ నీరంతా కూడా విజయవాడ
నిజంగా చాలా బాధగా ఉంది. మరి యాజ్ ఎ టీచర్ కమ్యూనిటీగా ఉండటం వల్ల మేము పిల్లలకి పాఠాలు సిలబస్తో పాటు కూడా వీళ్ళకి ఇలాంటి డిజాస్టర్ మూమెంట్లో ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందించాలనేది కూడా నేర్పే బాధ్యత మాకున్నది. అందుకే వాళ్ళకి మోటివేట్ చేసాం పిల్లలందరికీ కూడా మన వంతు సహాయం ఎలా చేయాలి. మా రాఘవేంద్ర బాలకుడి తరఫున విద్యార్థులు సేకరించిన మొత్తానికి మా సంస్థ తరపున కూడా కొంత మొత్తాన్ని కలిపి మొత్తం ఈ విరాళాన్ని వస్తువులపైన సామాగ్రి కొనడానికి వినియోగిస్తామని చెప్పి శ్రీ రాఘవేంద్ర బాలకుడి తరఫున సెక్రటరీగా నేను చెబుతున్నాను. గుంటూరు నగరపాలెం 3 బొమ్మల సెంటర్ తెలుగు బాప్టిస్టు చర్చి నిర్వాహకులు బేజవాడ వరద బాధితుల సహాయార్థం నిత్యావసర వస్తువులు సరుకులు నింపిన వాహనాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. బాధితులకు నిత్యావసర వస్తువులు సరుకులు ఏర్పాటు చేసిన తెలుగు బాప్టిస్టు సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వరద బాధితులకు సహాయం చేయడంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాస్టర్ గాబ్రియేలు, చెరుకూరి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. సంఘంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ కుటుంబాలు గడిచినటువంటి 2 వారాల క్రితం మన యొక్క రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో వచ్చినటువంటి వరద బాధితుల పరిస్థితులలో మరి అక్కడ ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలను మా వంతుగా మేము సహాయం చేయటానికి సిద్ధపడి ఈ దినాన వారికి కావలసినటువంటి ఆహార సంబంధమైనటువంటి వస్తువులను వారికి అందించడానికి సంఘపక్షంగా ముందుకు వచ్చాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.